నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతో తమ భవిష్యత్తు ఏమవుతోందని టెన్షన్ పడుతున్నారు లీడర్స్. ముఖ్యంగా రాష్ట్రంలో కడప పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడి నుండి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి, అటు కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయడంతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నగదు పంచారు. అంతేకాని అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా కానరాలేదని సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఎన్నికలు షర్మిలకు డూ ఆర్ డైగా మారాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో పనిచేస్తున్నారు. ఎండలను లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. అటు వివేక కుమార్తె సునీత కడప జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కసారి షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. వైఎస్ఆర్ బిడ్డకు అండగా నిలవాలని సూచిస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి ఓటు వేస్తే అభివృద్ధి వెనక్కి వెళ్తుందని, రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుందని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రచారానికి ప్రజలు పోటెత్తుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన వైఎస్ షర్మిల చేతిలో అవినాష్ ఓటమి తప్పదనే ఓ ప్రచారం అయితే వాడివేడిగా సాగుతోంది. దీంతో గతంలో వైఎస్ వివేక కన్న కల ఎన్నికల వేళ సాకారమవుతుందని జిల్లావాసులు జోస్యం చెబుతున్నారు. మరోవైపు కడప పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ను ఓడించడం అంత ఈజీ కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. వాపు చూసి బలుపు అనుకుంటే పొరపాటేనని చెబుతున్నారు. ఎవరెన్ని చేసినా సీఎం సొంత జిల్లాలో అవినాష్ను ఓడించడం చాలా కష్టమని చెబుతున్నారు. చూడాలి మరి ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు.